ఫామ్ హౌస్లో పడుకున్న వారి గుండెలో పిడుగులు. రుణమాఫీ అమలు చేస్తుంటే బాధపడుతున్నారు. ఈ ఏడాదిలో 50,000కు పైగా ఉద్యోగాలు ఇవ్వడం రికార్డు. గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా ఆర్ఎంపీ డాక్టర్లు, తహసీల్దార్లు. త్వరలోనే గ్రూప్ 1కి ఎంపికైన వాళ్లకు నియామక పత్రాలు. ఓట్ల కోసం కొందరు గంగిరెద్దుల్లా వచ్చే వాళ్ళని నమ్మొద్దు. కాంగ్రెస్ను బదనాం చేస్తే వాళ్లకు ప్రజలే బుద్ధి చెప్పాలి. 10 ఏళ్లుగా జయ జయ హే తెలంగాణ గీతాన్ని జాతికి అంకితం చేయకపోవడం ద్రోహం. బుద్ధిని పక్కన కేసీఆర్ విగ్రహం ప్లాన్ చేసిరు. ఆరోగ్య ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంబులెన్సులు, ఫుడ్ సేఫ్టీ వాహనాలు ప్రారంభం. 466 మందికి నియామక పత్రాలు అందజేత. ఇక కేసీఆర్ సెగ్మెంట్లో రేవంత్. ములుగు మండలంలో కోకోకోలా గ్రీన్ ప్లాంట్ ప్రారంభం. అది చూడురి, ప్రతిరోజు మనం పేపర్ తీస్తే రాష్ట్రానికి పెట్టుబడులని, రాష్ట్రంలో ఉద్యోగ నియామక పత్రాలు వాళ్ళకు అందించడం కానీ, రైతుల ఆనందానికి సంబంధించినటువంటి వార్తలు కానీ పేపర్లలో కనబడుతున్నాయి. గతంలో ఏదన్నా నోటిఫికేషన్ రావాలంటే త్వరలో డిఎస్సి అని, త్వరలో గ్రూప్ 1 అని, త్వరలో గ్రూప్ 2 అని, త్వరలో రైతులకు శుభవార్త. ఆ రైతులకు శుభవార్త లేదు, మన్ను లేదు. ఫ్రీగా ఎరువులు ఇస్తామన్నారు. అసలు ఇక కొన్ని డిసిజన్లు తీసుకుంటే రాష్ట్రం అల్లకల్లోలం అవుతాయి అని చెప్పి కేసీఆర్ గతంలో మాట్లాడినటువంటి మాటలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పేపరు ఇప్పుడు ఓపెన్ చేస్తే ఏదో మూలన రైతులకు, తెలంగాణ సమాజానికి లబ్ధి చేకూరేటువంటి వార్తలే కనబడతా ఉన్నాయి. ఇక చూడురి, ఇక్కడ నియామక పత్రాలు దాదాపుగా దీంట్లోపల 14,000 మంది ఆరోగ్య శాఖల్నే నియామకం జరిగింది. రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత 50,000కు పైగా నియామక పత్రాలు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆ నిరుద్యోగులకి, నిరుద్యోగ యువతకు అందినటువంటి పత్రాలు. దీంట్లోపల గతం లోపల ఇప్పుడు ప్రతిదీ కూడా నిరుద్యోగ పేపర్ లీకేజ్లతోటి నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే ఫస్ట్ టీఎస్పీఎస్సీని టీజీపీఎస్సీగా మార్చి దాన్ని ఒక పకడ్బందీగా ఉంచడం జరిగింది. మొన్ననే విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి బుర్రా వెంకటేశంను దీనికి చైర్మన్గా చేయడం జరిగింది. ఒక ఐఏఎస్ను కింది స్థాయి నుంచి, కష్టాల నుంచి వచ్చినటువంటి, బడుగుల జీవితాల నుంచి వచ్చినటువంటి, బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి బుర్రా వెంకటేశంకు టీజీపీఎస్సీ చైర్మన్ ఇచ్చారు. ఇక ఒక్కొక్క శాఖను ప్రక్షాళన చేస్తూ, అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ, మిత్తిలు కట్టుకుంటూ ప్రభుత్వాన్ని తన పకడ్బందీగా నడుపుతూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక ఓట్ల కోసం వచ్చేటోళ్ళను గంగిరెద్దుగా నమ్ముతారా? నమ్మే పరిస్థితి ఉన్నదా? గత 10 ఏళ్లలో ఎంత తెలంగాణను విధ్వంసం చేయాలనో అంత చేసిర్రు. మన కళ్ళ ముందటనే కనబడుతున్నది. ఇక కాంగ్రెస్ను బదనాం చెప్తే ప్రజలే వాళ్ళ బుద్ధి చెప్పాలి. 10 ఏళ్లుగా జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతం, జాతికి అంకితం చేయకుండా ఆ గీతం రాసినటువంటి గీత రచయితకు అవమానం చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఆంధ్ర పెట్టుబడిదారులకు, ఆంధ్ర కళాకారులకు ఇక్కడ ఉన్నటువంటి ఆలయాల బాధ్యతలను, వాటి నిర్మాణ బాధ్యతలను, ఆర్కిటెక్చర్ బాధ్యతలను అప్పగించి, ఆంధ్రోళ్ళకు అప్పగించి, ఇక్కడ జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్రకి ఉద్యమ సమయం లోపల ఉద్యమానికి ఊతం ఇచ్చినటువంటి ఈ గీతానికి జాతికి అంకితం చేయనటువంటి పరిస్థితిని మనం అందరం చూసినాం. వాళ్ళని ఇంకా నమ్ముతారా? ఇప్పటికే తెలంగాణ గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు వడ్డీలు కడుతూ, మిత్తిలు కడుతూ ఉన్నటువంటి పరిస్థితి మన అందరి కళ్ళ ముందర కనబడుతుంది. ఇక బుద్ధిని పక్కన కేసీఆర్ విగ్రహం కోసం ప్లాన్ చేసిండట. చేశాను ఉండొచ్చు, దాన్ని నమ్మచ్చు మనం. ఎందుకంటే యాదాద్రి ఆలయ నిర్మాణం జరుగుతున్నప్పుడు యాదాద్రి ఆలయ పిల్లర్ల పైన కేసీఆర్ బొమ్మను పెట్టుకోలేదా? కేసీఆర్ బుద్ధిని పక్కన విగ్రహం పెట్టే ప్లాన్ చేసిండు అంటే చేసి ఉండొచ్చు, ఖచ్చితంగా నమ్మాల్సిందే. కానీ ఎదుడు ప్లాన్ చేసిరు. అంబులెన్సులు, ఫుడ్ సేఫ్టీ వాహనాలు ప్రారంభం చేసిరు. గతంలో అంటే ఇప్పుడు దాదాపు ఒక 300 అంబులెన్సులు కూడా తీసుకున్నారు. ఒక 25 నిమిషాల లోపల ఏ హాస్పిటల్కైనా వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది. ఇంకో 80 నుంచి 100 వాహనాలు కొంటే ఏ అత్యవసర పరిస్థితిలో ఏ బాధితుడు ఉన్నా 10 నిమిషాల లోపల హాస్పిటల్కి చేర్చేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో 0 అవర్ సేవ్ అవుతుందని చెప్పేసి అంబులెన్సులు, ఫుడ్ సేఫ్టీ వాహనాలను కూడా ప్రారంభించడం జరిగింది. రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు గలగల పడుతుంటే
ప్రతిపక్షాల గుండెల లోపల పిడుగులు పడ్డట్టు అవుతున్నాయి అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చాడు. దానికి ఏదైనా మందు ఉంటే అది మంత్రి జూపల్లి కృష్ణారావు నుంచి ఇవ్వాల్సిందేనని ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 21,000 కోట్లతోటి 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినామని తెలిపారు. ఏడాది ప్రజాపాలనలో 50,000 ఉద్యోగాలు ఇవ్వడం రికార్డు. ఇందులో 14,000 ఆరోగ్య శాఖ లోపలనే భర్తీ చేసిరు. యజూరుడు ఇక కేసీఆర్ సెగ్మెంట్ లోపల గతం లోపల గజ్వేలు, సిద్దిపేట, సిరిసిల్ల ఈ ప్రాంతాల లోపలనే అభివృద్ధి జరిగేది. ఇలా ప్రతిపక్ష నేత సెగ్మెంట్ లోపల పోయి రేవంత్ రెడ్డి కోకోకోలా గ్రీన్ ప్లాంట్ను ప్రారంభం చేసిండు. ఇది కదా మొత్తం పక్షపాత ధోరణి లేకుండా అన్ని ప్రాంతాలను సమాన ధోరణితో చూసేటువంటి పరిస్థితి.